మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మూడో ప్రపంచ యుద్ధం తప్పదా? ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు చూస్తే అలానే అనిపిస్తుంది. దేశాలన్నీ రెండు వర్గాలుగా చీలి భీకర యుద్ధానికి దారితీసేలా కనిపిస్తున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలోకి ఉత్తర కొరియా ఎంటర్ అయింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఇరాన్కు మద్దతుగా నిలిచాడు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది. 10 రోజులుగా యుద్ధం భీకర స్థాయిలో జరుగుతుంది. అమెరికా ఎంట్రీతో అక్కడి పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారాయి. జూన్ 21న ఇరాన్లోని 3 అణు కేంద్రాలపైన అమెరికా దాడులు చేసింది. పోర్దో, నటాంజ్, ఇస్ఫహాన్ అణుస్థావరాలపైన దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది. దీంతో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరాయి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలోకి ఉత్తర కొరియా అడుగుపెట్టింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఇరాన్కు మద్దతుగా నిలిచాడు. అలాగే ఇరాన్ పైన అమెరికా ఇజ్రాయెల్ దాడులను కిమ్ తీవ్రంగా ఖండించాడు. మధ్య ప్రాచ్య ఉద్రిక్తతలకు అమెరికా ఇజ్రాయెల్ కారణమని ఉత్తర కొరియా ఆరోపణలు చేస్తుంది. అలాగే ఇది సార్వభౌమ దేశ భద్రతా ప్రయోజనాలు, ప్రాదేశిక హక్కులను తీవ్రంగా ఉల్లంఘించడమేనని ఉత్తర కొరియా విదేశాంగ మంత్రిత్వ శాఖ చెప్పుకువచ్చింది. అలాగే ఇరాన్కు మద్దతుగా యుద్ధ సామాగ్రి అందిస్తామని కిమ్ ఇప్పటికే హామీ ఇచ్చారు. అలాగే ఇరాన్ పైన దాడులు జరిగితే వాటికి ఉత్తర కొరియా కూడా ధీటుగా సమాధానం ఇస్తుందంటూ కిమ్ హెచ్చరికలు జారీ చేశారు. మరోపక్క అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు. ఇరాన్ ఉత్తర కొరియా మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. బ్లాస్టిక్ క్షిపణులను అభివృద్ధి చేయడం సహా ఇరు దేశాల మధ్య కొన్ని దశాబ్దాలుగా సైనిక సహకారం కొనసాగుతోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులపైన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం నిర్వహించింది. అమెరికా ప్రత్యక్ష దాడిపైన యుఎన్ఓలోని ఇరాన్ రాయబారి అమీర్ సయీద్ ఇరవానీ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అమెరికా విదేశాంగ విధానాన్ని హైజాక్ చేసి అగ్రరాజ్యాన్ని నెతన్యాహు ఈ యుద్ధంలోకి లాగారని ఆరోపించారు. అమెరికా చరిత్రలో ఇది మాయని మచ్చగా మిగిలిపోతుందన్నారు ఇరాన్ రాయబారి. దీనికి సరైన సమయంలో ధీటుగా బదులిస్తామని హెచ్చరించారు. ఇరాన్లోని ఫోర్దో, నటాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై నేరుగా దాడి చేసింది అమెరికా. అమెరికాపై ప్రతీకారానికి సిద్ధమైన ఇరాన్ ఇజ్రాయెల్ పైన భీకరంగా వేర్చుకుపడింది. ఇప్పుడు ఇరాన్కు మద్దతుగా చైనా మాట్లాడడంతో వివాదం మరింత ముదిరినట్లయింది. ప్రపంచంపై ఆధిపత్యం కోసం అమెరికా చైనా మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం కారణంగా రెండు శక్తివంతమైన దేశాలు చెరో దేశానికి మద్దతుగా నిలవడంతో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ వివాదం మరింత ముదిరి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందనే భయం వ్యక్తమవుతోంది. ఇజ్రాయెల్కు మద్దతుగా ఇరాన్లోని కీలక అణుస్థావరాలు ఫోర్దో, నటాంజ్, ఇస్ఫహాన్ పై అమెరికా ఆదివారం వైమానిక దాడులు జరిపింది. అయితే ఫోర్దో అణు కేంద్రం పైన దాడి కారణంగా ఆ ప్రభావం భారత్తో పాటు పొరుగుదేశం పాకిస్తాన్ పైన ఉంటుందని చర్చ జరుగుతోంది. అందుకు కారణం మధ్య ఆసియా నుంచి వీచే గాలులు భారత ఉపఖండాన్ని ప్రభావితం చేస్తుంది. ఇరాన్ అణు కేంద్రాలపైన దాడి జరిగితే రేడియో ధార్మిక వ్యర్థాలు విడుదలవుతాయి. ఈ వ్యర్థాలు గాలిలో కలిసి భారత్తో సహా మొత్తం ఆసియా ఖండానికి వ్యాపిస్తాయి. అసలైతే భారత్ జెట్ స్ట్రీమ్ పశ్చిమ గాలుల మార్గంలో ఉంది. ఇందులో వ్యర్థాలు గాలితో పాటు ఇతర దేశాలకు వ్యాపిస్తాయి. ఈ విషపూరిత గాలి 140 కోట్లకు పైగా ప్రజలను నివసించే ప్రాంతాలను ప్రభావితం చేయనుంది. భారత్లోని పంజాబ్, హర్యానా, న్యూఢిల్లీ, ఎన్సీఆర్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలపైన దీని ప్రభావం తీవ్రంగా పడుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.